ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 12 వచనాలు, అంటే 1 నుంచి 12 వచనాలు మనం ధ్యానించుకొని పోతున్నాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయం అందున ప్రభు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ రోజున మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానించుకొని పోతున్నాం. మరి ఫరో రాజు ఇక్కడ ప్రతిసారి కూడా తెగులు వచ్చినటువంటి తర్వాత ఏం చేస్తున్నాడంటే రాజీ బేరానికి మొదలు పెడుతూ ఉన్నాడు అనమాట. ఇలాగా ఇప్పటికే 4 సార్లు జరిగింది. మరి వ్యాధి రావటం, దాన్ని తొలగించమని కాళ్ళు బేరానికి రావటం, మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ మామూలు కఠినంగా అయిపోతున్నాడు. కానీ దేవుని ప్రజలు రాజీ పడకూడదు ఎప్పుడు కూడాను. ఈ లోకం అనేటువంటి ఈజిప్ట్ నుంచి మరి బయటకు వచ్చినప్పుడే దేవుణ్ణి మనం అర్థవంతంగా ఆరాధించగలము. హల్లెలూయా. కాబట్టి ఈ 2 గుర్రాలపై స్వారీ చేయడం అనేటువంటిది అసాధ్యం. మరి ఎక్కువ దూరం వెళ్ళలేం కూడా అనేటువంటిది సైతాన్ బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ 2 గుర్రాల మీద స్వారీ చేయడం అసాధ్యం. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే రాజు ఏమంటున్నాడు, ఫరో రాజు ఎక్కువ దూరం వెళ్ళదు, ఇక్కడిక్కడ ఆరాధన చేసుకోండి అంటూ ఉన్నాడు. ఎక్కువ దూరం వెళ్ళరాదు, వెళ్ళకూడదు అనేటువంటిది ఏంటంటే సైతాన్ బోధ అనమాట. కాబట్టి దేవుని బిడ్డలు దాన్ని లక్ష్య పెట్టకూడదు. హల్లెలూయా. నువ్వు ఎక్కి ఎదగలేని జీవితం ఇంత అట్లా అంటుంటారు కదా, కానీ దేవుడు విస్తరించాలని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సైతాను ఆలోచనలు నశింపజేసి మరి దేవుని ఆలోచనలే వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. సైతాను ఆలోచనలు ఏం చేయాలంటే నశించాలి, దేవుని యొక్క ఆలోచనలు వర్ధిల్లాలన్నమాట. ఈ మోసే అహరోను ఏం చేస్తున్నాడంటే జంట నాయకులు వాళ్ళిద్దరు కూడాను. అహరోను మోసే నోటికి బోరై ఉన్నాడు. అహరోను వృత్తిరీత్యా యాజకుడు, మరి మోసేతో ఉపనాయకుడు అనమాట. మోసే సోదరు ఎవరంటే మిరియాము. మరి అహరోను కుమారులేమో నాదాబు, అబిహు, ఎలియాజరు అనేటువంటి వారు. మరి వాళ్ళు మరి ఈ అహరోను బట్టే యాజక ధర్మం అనేటువంటిది ఏర్పడింది మనకి. ఈ రోజున నిర్గమకాండం 9వ అధ్యాయంలో ఉన్నటువంటి 12 వచనాల వరకు మనం ఒకసారి చూసుకుందాం. దేవుడు చెప్తున్నాడు అనమాట, వారిని పోనీన వాళ్ళని ఇంకా అని చెప్పి వారిని నిర్బంధించిన ఎడల చెప్పినాడు యెహోవా బాహుబలం మరి పొలంలో ఉన్నటువంటి పశువుల మీదకి వస్తుంది, గుర్రాల మీదకి వస్తుంది, గాడిద మీదకి వస్తుంది అని చెప్పేసి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వస్తుంది, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగుతుంది అని చెప్తున్నాడు అనమాట మోషే గారి ద్వారా దేవుడు. అయితే ఇజ్రాయేలీల పశువులు మరి ఐగుప్తు దేశంలో ఉన్న ఆ పశువులన్నింటిని వేరుపరుస్తాను నేను, ఇజ్రాయేల్కి ఉన్నటువంటి వాటి అన్నింటిలో ఒక్కటైనా కూడా చావదని చెప్పేసి ఆ దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తూ వస్తున్నాడు అనమాట. అలాగే అలాగని చెప్పమని మోషే ఫరోతో చెప్తూ ఉన్నాడు అనమాట. మోషేదేవుడు చెప్పమని దేవుడు ఫరోకి చెప్పమంటున్నాడు అనమాట. మరియు యెహోవా కాలం నిర్ణయించి రేపు యెహోవా ఏం చేస్తారంటే ఈ దేశంలో కార్యం జరిగించనని మరి మన్నాడు యెహోవా ఆ కార్యం చేయగా ఐగుప్తుల పశువులు అన్నీ కూడా చచ్చాను, కానీ ఇజ్రాయేలీల పశువులు ఒకటి చచ్చిపోలేదన్నమాట. ఎంత అద్భుతం చూడండి. దేవుని నమ్ముకున్నటువంటి వారి విషయంలో ఏమీ జరగట్లేదు, కానీ మిగతా వారి విషయంలో జరుగుతూ ఉందన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మనం దేవుని సహాయాన్ని అడగాలి. యేసయ్యా నాతో మాట్లాడండి, ఈ వాక్యాన్ని వివరిస్తుండగా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ అభిషేకం దయచేయి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నాతో మాట్లాడనడయ్యా అని చెప్పి మనం పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మెయిన్ అని మనం ఎప్పుడైతే అంటామో ఖచ్చితంగా దేవుడు మనకి ఆదరణ కలిగిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫరో సంగతి తెలుసుకుని ఏం చేశాడంటే ఇజ్రాయేల్ పశువులో ఒకటి చావలేదంటాడు. చూసిరామని చెప్పి ఫరో పంపాడు. అయినా సరే అప్పటికి కూడా ఫరో హృదయం కఠినం అయిపోయింది. మరి కాక యెహోవా మీరు మీ పిడికిళ్ళు నిండా ఆవు బుగ్గు తీసుకొని మోసే అహరోనుల ఎదుట ఫరో ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లండి, అప్పుడు అది ఐగుప్తు దేశం అంతా మనుషుల మీద జంతువుల మీద పొక్కులు దద్దుర్లాగా మోసే అహరోనుతో చెప్పినప్పుడు వారు ఆవు బుగ్గు తీసుకొని ఫరో ఎదురు నిలిచి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులు, జంతువులు, పొక్కులు దద్దుర్లైన ఆ దద్దురుల వలన సకునగాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయారు. ఆ దద్దురులు సకునగాండ్రును ఐగుప్తులందరూ పుట్టెను. ఆయనను యెహోవా మోసే ఎదురు చెప్పినట్లు యెహోవా ఫరో హృదయం కఠినమైన అతడు వారి మాట వినకపోయాను. ఇది 12 వచనాలు. మనం వీటిని నెమ్మదిగా ధ్యానించుకుంటూ వెళ్దాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనకి
9వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోసేతో ఇట్లనను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించినాక ప్రజలు పోనిమ్మని. 8వ అధ్యాయం 1వ వచనంలో ఏ మాట అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాట దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ ఈ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 వరకు చదివిన తర్వాత మనకి 8వ వచనంలో చూసినట్లయితే ఆవు బుగ్గు తీసుకుని ఇదంతా ఉంది కదా. కాబట్టి ఇది 5వ తెగులు అంటండి, పొక్కులు దద్దుర్లు. ఈ తెగులు మరి ఈ ఫరో మీద దేవుని యొక్క కఠిన చర్య అనమాట. ఈ ఈజిప్ట్ దేశాలందరి మీదకి ఈ తీర్పు వచ్చింది. మరి ఫరో ఆ దేవుని మాటను పేడా చెవిని పెట్టినందున, అంటే పట్టించుకోకపోవడం వల్ల ఏమైందంటే ఆ ఈజిప్ట్ దేశంలో ఉన్న వారందరి మీదకి అంచెలంచెలుగా దేవుని యొక్క తెగుళ్ళ తీర్పులు వస్తూ ఉన్నాయన్నమాట. హల్లెలూయా. ఇంతవరకు మరి ఫరో తన హృదయం అతనే కఠినపరుచుకున్నాడు. గమనించాలి, దేవుడు కాదండి, అతనే కఠినపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఈ తెగులు అయిపోయింది, పోనీ ఇప్పుడైనా మార్మన్స్ వెళ్ళిపోండి అంటే అయిపోయింది, కానీ అతనే కఠినపరుచుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో మనకి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనకి చెప్పబడింది. ఈ ఫరో మరి దేవునిగా గుర్తించడం లేదు, విధేయత చూపడం లేదు. అందుకే ఈ భయంకరమైనటువంటి తీర్పు వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించండి, దేవుడు మనల్ని రక్షించుకొని కూర్చున్నాడు, ఆశీర్వదించుకొని కూర్చున్నాడు, అభివృద్ధి చెందించాలనుకున్నాడు. మనం ఆయన రక్షణని నిరాకరిస్తే ఆశీర్వాదం శాపంగా మారిపోతుంది అంటుంది. హల్లెలూయా. చూడండి, మనం ఇంట్లో టీ పౌడరు లేకపోతే ఏదన్నా తెచ్చి పెట్టుకుంటుంటాం. అది కొన్ని రోజులకి ఏమవుతుంది, మంచిదని తెచ్చుకుంటాం, కానీ కొన్ని రోజులకి దాన్ని వినియోగించుకోవాల్సిన విధంగా వినియోగించుకోనకపోయి కొన్ని రోజులకి ఏమవుతుంది, ధనియాలు, కారప్పొడి ఇవన్నీ కూడా పాడైపోయినాయి. నేను ఒకసారి మా ఇంట్లో తెచ్చిపెట్టినాయి. ఎందుకంటే ఆ టైంలో మా వైఫ్ లేదు, డెలివరీకి వెళ్ళింది. నేను తర్వాత వచ్చాక చూసేలోకి అన్నీ కూడా చాలా బ్యాడ్ అయిపోయినాయి అనమాట. అంటే మనకి ఏదైతే మేలు చేస్తుందో అదే కీడుగా మారిపోతుంది. కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం వైఖరి వల్ల, మనం దాన్ని వాడకుండా నిరాకరించడం వల్ల. మీ జీవితంలో కూడా చాలా జరుగుంటాయి. చాలా వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాలు తెచ్చుకుని 2 రోజులు పెట్టి ఇంట్లో వదిలేసేయండి, పాడైపోతాయి, కుళ్ళు కంపు కొట్టేస్తుంటుంటాయి. ఒక పెరుగని ఇవన్నీ కూడా. ఎందుకనంటే దాన్ని మనం ఏం చేయించాలంటే నిరాకరించాం, అంటే వాడుకోలేదు, ఉపయోగించుకోలేదు. అది మనకి బలాన్ని ఇస్తాకే తెచ్చుకున్నాం, కానీ తర్వాత ఏమైంది, అది అనారోగ్యంగా మారిపోతుంది అన్నమాట. కాబట్టి ఫరో ఇజ్రాయేలుని వెళ్ళనిస్తే ఇంత మరి దుర్గతి వాళ్ళకి వచ్చేది కాదు. మరి ఇదంతా కూడా దాని అంతటా అదే మరి కాకుండా దేవుని సెలవు చెప్పునే ఈజిప్టు వారి మీదకి వచ్చిందని చెప్పి ఫరోకు అతని ప్రజలకు దేవుడు విధించేటువంటి శిక్ష చాలా తీవ్రమైంది. ప్రియులరా, మరి భూగర్భ శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో దొరికినటువంటి అలనాటి అవశేషాలను మరి ప్రదర్శనశాలలో ఉంచారు. అఫీస్ అనేటువంటి ఆ నల్ల ఎద్దు ముఖం అంట, ఆ దేవతను ఏం చేసేవారంటే ఈజిప్ట్ ప్రజలు బాగా పూజించేవారంట. ఆ మెఫిస్ ఆ నగరంలో మరి ఈ నల్ల ఎద్దు దేవతకు ఒక పెద్ద దేవాలయం కూడా నిర్మించారంట. ఈ మెంఫిస్ అనేటువంటి నగర దేవత ఫుటా అనేటువంటి పేరుతో మరి అక్కడ ప్రతిష్ఠించబడిందంట. అఫీస్ అనేటువంటి దేవత ఈ కిరణ సంయోగం వల్ల వెన్నెలలో జన్మించిందని చెప్పేసి ప్రతి సంవత్సరం ఏం చేసేవారంటే ఈ అఫీస్ అనేటువంటి దేవతకి క్రొత్త అవతారం వస్తుందంటండి. అఫీస్ అనేటువంటి దేవత ఈ క్రొత్త అవతారం ఎత్తుతుందని చెప్పేసి ప్రజల అభిప్రాయం అనమాట. ఈ చనిపోయినటువంటి ఎద్దుముఖం దేవత ఈ త్రవ్వకాలలో బయటపడింది. ఈ దేవత మరి ఆత్మలోకం అంతటా కూడా ఓసిరిస్ మరి ఆఫీస్ అనేటువంటి రూపాల్లో ప్రసరిస్తుందని చెప్పేసి ప్రజల నమ్మకం. ఇప్పుడు ఆ ఎద్దులన్నిటికీ పొక్కులు వచ్చాయంటండి, దద్దుర్లు వచ్చినాయి అంటండి, దద్దుర్లు లేచాయంట. మరి విగ్రహారాధన వ్యవస్థపై దేవుడు ప్రకటించినటువంటి తీర్పే ఈ పొక్కులు దద్దుర్లు అనమాట. ఈ విగ్రహారాధన తీర్పు ఇశ్రాయేలీలకు కూడా ఏమైందంటే అడపా మృగుతూ ఉండటం మనం చూస్తూ ఉండటం జరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళు కూడా కొంచెం విగ్రహారాధనలో పడ్డారు, వీళ్ళు కూడా కొంచెం విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఆ వ్యాధి అది కొంచెం ఎఫెక్ట్ చూపించిందనమాట. కాబట్టి ఇలాగా జరుగుతూ వస్తుందన్నమాట. ఇంకా గుర్రము యుద్ధానికి సంకేతం అనమాట. గుర్రం మరి ఈ రథాలకు మరి
ఈ గుర్రాలకి రథములకు మరి ఈ పోల్చబడినటువంటి ఈజిప్టు ఆ గుర్రాలు ఈజిప్ట్లో ఉన్నాయి కదా, ఈ రథాలు లాగటానికి గుర్రాలు ఉంటాయి కదండి, అవి చాలా బలమైనటువంటివి అంట. ఈ ఈజిప్ట్ గుర్రాలకి మరి ఎంతో పేరు ఉన్నదంటండి. ఈజిప్ట్లో ఉన్న గుర్రాలకి చాలా పేరు ఉంటుంది అంటండి. అవి చాలా గ్రేట్ అనమాట, గొప్ప అని చెప్పేసేసి వాటికి చాలా పేరున్నట్టు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. మనకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బైబిల్ మన కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉన్నది. 20వ కీర్తన మనకి 7వ వచనం మనం చూసినట్లయితే దేని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడవలెను అని చెప్పి సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం. చూసారా, కొందరు గుర్రాలను బట్టి కొందరు రథాలను బట్టి అతిశయపడతారంట. కానీ గుర్రాలు, ఇదే ఈజిప్ట్లో గుర్రాలు పెద్ద గొప్ప గుర్రాలు, మంచి గుర్రాలు అని చెప్పి వాళ్ళు అతిశయపడుతున్నారు. మాకున్న రథాలు, మాకున్న గుర్రాలు ఎవరికి లేవని చెప్పేసేసి. హల్లెలూయా. 33వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే, రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. వావ్, ఎంత అద్భుతమైన మాట చూసారా. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దానికి ఉన్నటువంటి విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదంట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యంలో దయనుందిరు గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నందునట్లు నేను ననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇశ్రాయేలీలు ఈజిప్టు గుర్రములపై ఆశ పెట్టుకొనకూడదు. కానీ సొలొమోను ఏం చేశాడంటే, ఇజ్రాయేల్ రాజులు ఈజిప్టు గుర్రంపై ఆశ పెట్టుకోకూడదు, కానీ సొలొమోను రాజు ఏం చేశాడంట, ఎన్నో గుర్రాలు రప్పించుకున్నాడంటండి ఆయన సొలొమోను గారు. ఈ గోత్రకర్తల కాలంలో మరి ఈ గుర్రాలు పూర్తిగా నిషేధించబడినవంట. దేవునికి స్తోత్రం. పొక్కులు, దద్దులు అనేటువంటి ఈ తెగులు మరి మరణకరమైనటువంటి తెగులు అంటండి. ఈ పశురూపమైనటువంటి దేవతలన్నిటి మీదకి ఈ తెగులు ప్రయోగించబడినటువంటిది. ఈజిప్ట్ దేవతలన్నిటికంటే యెహోవా గొప్పవాడు అని చెప్పి రుజువు చేయబడినటువంటిది అనమాట. హల్లెలూయా, రుజువుపరచబడినటువంటి సమయం ఇది. దేవునికి స్తోత్రం. మరి ఈజిప్ట్ ప్రజల మీదకి ఇది కఠినమైనటువంటి తీర్పు. రాబోయే తెగులు వడగళ్ళు అనమాట. దాని తర్వాత ఏంటంటే వడగళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ తెగులు నుండి దేవుడు ఇశ్రాయేలును కాపాడాడు. వరుస తెగుళ్ళు ఇశ్రాయేలీలు విశ్వాసమును వృద్ధి చేశాయన్నమాట. ప్రియులారా, ఒకటి గమనించాలి, ఒక సిచ్యువేషన్ ఒక మనిషిని బలపరుస్తాయి, ఒక మనిషిని బలహీనపరుస్తాయి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. ఒకడు బాగా త్రాగుబోతాడేటంట. ఇంటర్వ్యూ చేస్తే ఆడు అన్నాడంట, మా నాన్న తాగేవాడు కాబట్టి నేను తాగుతున్నాను, మా నాన్న తాగబోతు కాబట్టి నేను తాగబోతున్నాను అన్నాడంట. ఇంకొకటిని ఇంటర్వ్యూ చేశారంట, ఎందుకంటే మీరు ఎట్లాగా అయ్యారంటే, మా నాన్న త్రాగబోతు కాబట్టి నేను ఇంత టోన్ అయినానంట. కలెక్టర్ అయ్యాడనమాట. అదేంటండి, మీ తమ్ముడు గారేమో మీ నాన్న త్రాగబోతు కాబట్టి ఆయన కూడా త్రాగబోతు అయ్యాడు, మా నాన్న ఆదర్శంగా తీసుకున్నాడు, మరి మీ నాన్న ఇన్స్పిరేషన్ తీసి మీరు ఎలా కలెక్టర్ అయ్యారంటే, అవునండి మా నాన్న త్రాగి వచ్చి పడిపోయేవాడు, ఎక్కడ పడివాడు, ఏ డ్రైనేజీలో పడివాడు, అసలు ఇంటికి వచ్చేవాడు కూడా ఎక్కడికో పడిపోయేవాడు, ఇంటికి వచ్చేవాడు కనీసం మేము ఉన్నామని పట్టించినవాడు కాదు, మాకు ఆహారం తెచ్చేవాడు కాదు. చాలా భయంకరమైనటువంటి జీవితం. అందరూ అసహించుకునేవారు, అందరూ తిట్టేటువంటి వారు. అతని జీవితం మీద అతనే తప్ప ఎవరు ఉన్నారో ఏంటో అని పట్టించినవాడు కాదు. నాకు చాలా బాధ అనిపించింది. మా నాన్న చూసి నా జీవితం ఏంటో అర్థమైంది, అయ్యో ఇటువంటి జీవితం మనకు రాకూడదు. ఎందుకంటే ఇలా మనం త్రాగుడికి బానిసైనట్లయితే ఎక్కడ పడతామో మనకి తెలియదు, ఎలా జీవిస్తామో మనకి తెలియదు, సంఘంలో సమాజంలో ఏంటో బయట ఎక్కడ విలువ ఉండదు, చాలా నీచంగా చూస్తారు అని మా నాన్న ఆదర్శంగా తీసుకుని, మా నాన్న లాంటి జీవితం నాకు ఉండకూడదని చెప్పి నేను కష్టపడి చదువుకున్నాను, కలెక్టర్ అయ్యానని చెప్పాడంట. చూసారా ప్రియమైనట్టున్నారా, ఒకే సందర్భం ఇద్దరు మనుషులు ఎలా మారుస్తుందో చూడండి. కాబట్టి ఈ రోజున మనకి ఇక్కడ ఒకటే తెగులు ఒకళ్ళని బలహీనపరుస్తుంది, ఒకళ్ళని బలపరుస్తుంది. అదే తెగులను చూసుకుని ఆ రాజు ఏమవుతున్నాడంటే కఠినమైపోతున్నాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏమవుతున్నారు, విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు, మన దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శ్రమలు మనల్ని బలహీనపరుస్తున్నాయా, ఆధార్యపరుస్తున్నాయా? శ్రమలు మనల్ని వృద్ధిలోని తీసుకొస్తున్నాయా లేక దిగజారుస్తున్నాయా? విశ్వాసంలో మనం బలపరిచేవిగా ఉన్నాయా? ఆలోచన చేయాలి మనం అంతా కూడా. కాబట్టి ఈజిప్ట్ ప్రజల మీదకి ఇది కఠినమైనటువంటి తీర్పు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఈ ఇజ్రాయేల్ ప్రజలు విశ్వాసం అనేటువంటిది వృద్ధి చేస్తూ వస్తున్నాడు దేవుడు. ఆ తెగుళ్ళు విశ్వాసాన్ని వృద్ధి చేస్తూ ఉన్నాయంట. శ్రమలు విశ్వాసంలో బలపడేలా చేస్తున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజున మన శ్రమలలో మనం వెలిగించబడుతున్నామా? శ్రమలలో మనం శోధించబడిన మీద సువర్ణ వలె ప్రకాశించగలుగుతున్నామా? హల్లెలూయా. అవే తెగుళ్ళు అవిశ్వాసులను హతమార్చినాయి అన్నమాట. కాబట్టి విశ్వాసం కలిగిన వాళ్ళు ఇంకా అవిశ్వాసులు అవుతారు, అవిశ్వాసం కలిగిన వాళ్ళు హతమార్చబడతారు అన్నమాట. ఒకవేళ ఇజ్రాయేలీల పశువులు క్షేమంగా ఉండటం వల్ల ఇది హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవా చేసింది అని చెప్పి ఫరో గుర్తించాడు అనమాట. అవన్నీ క్షేమంగా ఉన్నాయేంటి, మనయే చచ్చిపోతున్నాయేంటి? చూసారు ఎంత విచిత్రం. తెగుళ్ళు వస్తున్నాయి కానీ ఇజ్రాయేల్ ప్రజలకు ఏమీ తాకట్లేదు, కేవలం ఫరో పశువులు మాత్రమే చచ్చిపోయి. ఇది హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవా చేసింది అని చెప్పి ఫరో గుర్తించాడు. అయితే ఫరో హృదయం స్పందించకపోగా మరీ కఠినమైపోయింది అంటుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చూడండి, నిర్గమకాండం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు దద్దురులాయన అంటుంది. మరి అధ్యాయంలో మోసే ఎంత అలసిపోయాడో మనకు తెలుస్తూ ఉందంటుంది. ఇజ్రాయేల్ను పంపమని చెప్పి ఆ దేవుని ప్రతినిధిగా వెళ్ళినటువంటి మోషే ఫరో ఎదురు నిలబడి ఫరోని అడుగుతున్నాడు అనమాట. ఎంత అడుగుతుంటే ఎన్ని అద్భుతాలు చేస్తున్నా కూడా మోషే ఎంతో అలసిపోయాడు. ఆ ఫరో హృదయం కఠినమైపోతుంది అనమాట. ఈ అద్భుతం చేసే పంపేస్తారు కదా, లేదు ఇంకో అద్భుతం, అట్లా ఎన్ని అద్భుతాలు చేసినా ఫరో మారట్లేదు, ఇజ్రాయేల్ ప్రజలను పంపట్లేదు. ఎంత అలసిపోయి ఉంటాడు, ఎంత విసిగిపోయి ఉంటాడు చూసారు ఒకసారి. కాబట్టి ఈ సంఘటన మనకు నేర్పేటువంటి పాఠం ఏంటంటే, పట్టుదలతో పని చేయాలి మనం, నిరుత్సాహపడకూడదు, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, పని చేస్తూనే ఉండాలి. అద్భుతాలు జరుగుతూ ఉంటుంటే అద్భుతాలను బట్టి మనం అవతల అందరూ మారిపోతారను అనుకోకూడదు ఎప్పుడు కూడా. ప్రియులరా, ఒక్కోసారి ఒక్కొక్కరు వ్యతిరేకిస్తూ ఉంటుంటే, ఒకసారి కఠిన పడుతుంటారు. ఎవరు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం ఓపికతో నిరుత్సాహపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి జీసస్ ఆల్మైటీ గాడ్ ఈరోజు చూసిన ఎక్కడ చూసిన అద్భుతం జరుగుతుంటుంది. ఎవరికి ఏంట్లా అసలు ఆన్లైన్లో ప్రార్థన చేసిన అద్భుతాలు ఏంటి అనిపిస్తూ ఉంటుంది, అన్నీ జరుగుతుంటుంటాయి. కానీ కొందరు ఎంతైనా కూడా మారకుండా ఉంటుంటారు. అలాగని మనం చెప్పి నిరుత్సాహపడకూడదు. ఈ తెగులు ద్వారా దేవుడు ఈజిప్ట్ ప్రజలందరినీ వారి దేవతలు ఎంత శక్తివంతమైనవో, ఎంత శక్తిహీనమైనవో, వాటికి ఎంత శక్తి ఉన్నదో లేదో అనేటువంటిది గ్రహించారు ఈజిప్ట్ ప్రజలందరూ. అయ్యో, ఇటువంటి దేవతలను మనం పూజిస్తున్నాం, వీళ్ళకి శక్తి లేదే. హఫీ అనేటువంటి ఆ దేవత మరి నీళ్లను రక్తమయం కాకుండా ఆపలేకపోయిందనమాట. అది హల్లెలూయా. హథోర్ అనేటువంటి దేవత ఈ పశువులు చావలేకుండా ఆపలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమెజ్రా అనేటువంటి ఆ సూర్యదేవత మరి ఈజిప్టు దేవతలన్నిటిలోకెల్లా ప్రధానమైనటువంటి దేవత. ఈ దేవత మరి 3 రోజులు చీకటి అనేటువంటి తెగులును ఆపలేకపోయింది. యెహోవా మాత్రమే సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఈజిప్టు దేవతలు విగ్రహ రూపంలో ఉంటాయి. సూర్యదేవతలు, నదీ దేవతలు లెక్కకు మిక్కిలుగా ఉన్నాయంటాను, చాలా ఉన్నాయంటాను. కానీ హెబ్రీయుల దేవుడు మాత్రమే సజీవుడైనటువంటి దేవుడు, ఏకైక సత్యదేవుడు. ఆయనే ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. మోసే హెచ్చరికల ద్వారా మరి దేవుడు ఫరోకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కానీ ఫరో తన హృదయాన్ని అంతకంతకు కఠినపరుచుకుంటూ వచ్చాడనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఫరోకు దేవుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు, నిర్బంధం లేదు. అద్భుతాలు చేస్తున్నాడు, చూసి నమ్మితే నమ్ము, లేకపోతే లేదు అన్నట్టు. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ప్రజలంతా అవమానించబడుతున్నా, ప్రజలంతా బాధపడుతున్నా, ప్రజలంతా నలిగిపోతున్నా ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఫరో దేవుడిని ఎంతగానో వ్యతిరేకించాడు. ఎరుగక దేవుని వ్యతిరేకించేవారు రాను రాను దేవుని వద్దకు వచ్చేటువంటి అవకాశం వారు పూర్తిగా కోల్పోతారంటండి. ఏ విధంగానైనా సరే మానవుడు తన తీర్మానాన్ని వాయిదా వేయకూడదు. దేవుని స్వరం వినడం మానేస్తే, ఆ వినడం వాయిదా వేస్తే, అలా వాయిదా వేయకూడదు అంటండి. ఒకవేళ అలా వాయిదా వేస్తే రాను రాను ఆ స్వరం వినబడటం మానేస్తుంది అంటండి. రాను రాను ఈ హృదయాన్ని మనం ఏం చేస్తామంటే గట్టిపరుచుకోవడం వల్ల అనర్థక హేతువు, మంచిది కాదు, అది అర్థం లేనటువంటి కారణం అయిపోతుంది అనమాట. మోసే తన చేతిలో తీసుకున్నటువంటి ఆవపు బుగ్గి బూడిద బలిపీఠం కిందది. హల్లెలూయా. ఆ బలిపీఠం కింద అయి ఉండొచ్చు అనమాట. మరి అన్య జాతుల వారు ఏం చేసేవారంటే నరబలి ఇవ్వటం వాళ్ళకి అలవాటు అనమాట. ఈ టైపాస్ అనేటువంటి దేవతకు వీళ్ళు ఏం చేసేవారంటే నరబలి ఇచ్చిన తర్వాత ఈ దహించబడినటువంటి ఆ బూడిద ఉంటుంది కదండి,
బలిచ్చినప్పుడు ఆ వ్యక్తిని దహనం చేస్తారు కదా, మన కట్టెలు ఎలా కాలితే బూడిద అవుతుందో, ఈ బలిచ్చిన తర్వాత బూడిద ఉంటుంది అన్నమాట, బూడిద మిగిలిపోతుంది. అదే బూడిదని ఏం చేస్తున్నాడంటే మోసే గారు తెగులు రావడానికి ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా. చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యాక్చువల్గా వాళ్ళు బలి ఇచ్చినటువంటి బలిపీఠం కింద ఉన్నటువంటి బూడిద ఏదైతే ఉన్నదో, మరి ఆ బూడిద ఇంతకనే దాన్ని మెడిసిన్గా వాడవలసిన దాన్ని మరి మోషే గారు దాన్నే ఉపయోగించి ఏం చేస్తున్నారు అంటే దాన్నే ఉపయోగిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక అదే బూడిదని తెగులు రావడానికి ఉపయోగిస్తున్నాడు మోషే గారు. మరి హల్లెలూయా. ఈ బూడిద తల్లితే మరి వారికి తెగులు ఆగిపోవాలి, కానీ మోషే గారు మరో తెగులు రావడానికి ఉపయోగిస్తున్నాడు. పొక్కులు దద్దుల్లో వచ్చినటువంటి శరీరంపై భాగంలో మరి చర్మం వాచిపోతుంది. ఈ తెగులు మనుషులు పశువులకు కూడా వ్యాపించింది. మరి ఈజిప్ట్ మంత్రజ్ఞులు ఏమీ చేయలేకపోయారనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక సజీవుడైనటువంటి దేవుని ఎదుట అన్నీ ఓడిపోవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు గొప్పవాడు. రోమపత్రికలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఏ మందుము దేవుని యందు అన్యాయం గలదా, అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాను, ఎవని కరుణింతున వాని కరుణింతును, ఎవని ఎడల జాలు చూపుదును వాని ఎడల జాలు చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనం ఫరోకు ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలం చూపుటకు నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని, కావున ఆయన ఎవరిని కరుణింపగోరును వారిని కరుణింపును, ఎవరిని కఠినపరగోరును వారిని కఠినపరచినట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును కానీ ఓ మనుషుడా, దేవుని ఎదుట చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగ చేసేది అని రూపించబడిన వాటిలో ఏ పాత్రైనా చెప్పిన ఒక ముద్దలో నుండి ఒక ఘటం ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటికి కుమ్మరికి మంటి మీద కుమ్మరికి అధికారము లేదా. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు దేవుడు. ఈ ఫరో హృదయం సహజంగానే చాలా కఠినమైనటువంటిది. మరి తన స్వనాశనముకే అతడు తన హృదయాన్ని ఏం చేస్తున్నాడు, కఠినపరుచుకొని ఉన్నాడు అతడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుని మాటను అసలు ఏమాత్రం వింటలేదు, చెవిని పెట్టట్లేదు అనమాట, చెవి ఒగ్గట్లేదు దేవుడి మాటకి. అయితే దేవుడు ఫరోను మరి తన సంకల్ప సిద్ధికి అయితే దేవుడు మరి ఈ మోషేను తన సంకల్ప సిద్ధికి వాడుకుంటూ ఉన్నాడు. ఈ ఫరో హృదయం కాఠిన్యానికి అతడే బాధ్యత వహిస్తాడు. ఎవరు? ఫరో గారే. ఎందుకంటే ఆయన ఎవరితో కొన్న గ్రోత్లో ఆళ్ళే పడతారంటారు కదండి. అలాగా ఈ ఫరో మరి చేసుకునే దానికి ఫరోనే బాధ్యత వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మనకి 2 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే, రక్షించబడు వారి పట్లను నశించబడు వారి పట్లను, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులు చాలిన వాడెవడు? ప్రియులారా, 15-16 వచనాలు చదవండి, మీరు చాలా స్పష్టంగా దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడు ఫరోకు పూర్తిగా నైతిక స్వేచ్ఛనిచ్చాడండి. కనుక మానవుని తీర్మానమునకు మానవుడే బాధ్యుడు అని మనం గ్రహించాలి. ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, మనకి ఏదైనా పెళ్లి వీడియో చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా గిర్రమని తిప్పేస్తారు కెమెరా అందరం. అలా కాకుండా ఎవరైనా పెళ్లి కొడుకు తరపులు పెళ్లి కూతురు తరపులు చాలా ఇంపార్టెంట్లు వచ్చారనుకోండి, అక్కడ ఆపేస్తారు కెమెరా. ఒక 2-3 నిమిషాలు అక్కడ దగ్గర ఆపుతుంటారు అనమాట. మిగతాదంతా స్పీడ్గా తిప్పేస్తుంటుంటారు. అలాగే ఇక్కడ మనకి ఈ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే బైబిల్ చరిత్ర అంతా కూడా అవసరమైనటువంటి వాటిని ఏం చేస్తుందంటే ఆ అవసరమైనటువంటి విషయాలు మాత్రమే గంధస్థం చేస్తుంది. అందుకే దేవుడు చెప్తాడు, దేవుడు చేసిన అద్భుత కార్యాలను రాయాలంటేనంట ఈ భూమి మీద ఉన్న నీరు ఇంకైపోయి భూలోకం అంతా కూడా పుస్తకాలు అయిపోయినా కూడా సరిపోదంట. కాబట్టి ఏదైతే అవసరమో వాటిని మాత్రమే దేవుడు రాయించాడు అనమాట. మరి దేవుడు ఫరో పేరును నిర్గమకాండం 1వ అధ్యాయంలో రాయించలేదంట. అయితే 2 మంత్రస్వాముల పేర్లు మాత్రం సిఫ్రా, పూయా అని రాయించాడు. వాళ్ళ 2 మంత్రస్వాముల పేరు. రాజు పేరు లేదు కానీ మంత్రస్వాముల పేరు అని చూసారు 1వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు ఈ కొద్ది వచనాల్లోనే 3.5 శతాబ్దాల చరిత్రను రాయించాడంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ నిర్గమకాండం మనకి 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు 1 సంవత్సర కాల చరిత్ర మాత్రమే రాయబడిందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించాలి, ఈ నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు 3.5 శతాబ్దాల చరిత్రను దేవుడు రాయించాడు కొన్ని వచనాల్లోనే.
కానీ ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం నుంచి మనకి 40వ అధ్యాయం వరకు ఆ చరిత్ర చూసినట్లయితే 1 సంవత్సరం కాలంలో జరిగినటువంటి సన్నివేశం మాత్రమే, 1 సంవత్సరం కాలంలో జరిగినటువంటి చరిత్రను దేవుడు రాయించాడు అనమాట. కానీ కొన్ని వచనాలు చూస్తే మనకి చాలా 3.5 అంటే 350 సంవత్సరాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆది కాండంలో ఎందరో వ్యక్తుల చరిత్రలు మనకు రాయబడి ఉన్నప్పటికీ నిర్గమకాండంలో మాత్రం మోసే యొక్క చరిత్రనే ఎక్కువగా వ్రాయబడి ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మోసే మామైనటువంటి ఇత్రో చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి. అలాగే ఆది కాండంలో మెల్కీషెదెకు కూడా చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి. వీరిద్దరు కూడా హెబ్రీయులు కారు, కానీ నిజమైనటువంటి దేవుని ఆరాధించినటువంటి వ్యక్తులు అనమాట. దేవునికి స్తోత్రం. మరి వీరు పాత నిబంధనలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి వారు. దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. ఆయన ఇజ్రాయేల్ జాతిని ఏర్పరచుకున్నాడు. కానీ అయినా కానీ మిగతా జాతులను కూడా ప్రేమించినటువంటి దేవుడు. అనగా ఆయన సమస్త జాతులను ఆయన ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అంటే దేశం అంటే మట్టి కదా, దేశం అంటే మనుషులు అంటారు. లోకం అంటే మనుషులతో నిండి ఉన్నటువంటి. మరి ఇత్రో నిజమైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. ఆయన ఇశ్రాయేలీయులకి ఏమేం చేశాడో, వారిని ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుసుకొని తాను కూడా ఆ సత్య దేవుని ఆరాధించసాగాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇత్రో మోషేకు మామయ్యాడు. నాయకత్వం విషయంలో ఇత్రో మోషేకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇత్రో మరి ఈ మోషే ఇత్రోలు పరస్పరం ప్రేమ అభిమానం కలిగినటువంటి వారు అనమాట. మోసే ద్వారానే ఇత్రో నిజమైనటువంటి దేవుని తెలుసుకోగలిగాడు. అల్లుడి ద్వారా మామ తెలుసుకున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఈ మోషే ఇత్రో ప్రాపకము సంపాదించి, గమనించాలి, అతని కుమార్తె అయినటువంటి సిఫోరాను వివాహమాడాడు. ఇత్రో యొక్క జ్ఞానమును అనుభవమును మోసే ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ దేవుని అందల విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడం గొప్ప ఆశీర్వాదం అనమాట. ఇలాంటి సహవాసం ద్వారా ఒకరి నుండి ఒకరు ఎన్నో నేర్చుకోగలుగుతాం అనమాట. ఒక వ్యక్తికి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు పరిచయం చేయడం, అలా ఆ పరిచయం చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఆశీర్వదిస్తాడు. ఇదేనండి లాజిక్. అందుకని అందరూ సువార్త ప్రకటించడం, అందరూ సాక్ష్యాలు చెప్పడం, అందరూ అలా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలని షేర్ చేసుకుంటూ ఉంటుంటారు. గమనించారా ప్రియులారా? ఒకరి నుండి ఒకరు ఎన్నో నేర్చుకోగలుగుతారన్నమాట. కాబట్టి ఒక వ్యక్తికి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు పరిచయం చేయడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ వ్యక్తికి అయితే మన ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను షేర్ చేస్తామో ప్రియులారా, అలా షేర్ చేయటం వల్ల దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడంటే. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 18:11 మీరు చదివినట్లయితే ఇత్రో మంచి వ్యవహార దక్షత గలవాడు. ఇతడు ఆ ఇత్రో అనేటువంటి వాడు వృత్తిరీత్యా కాపరి మరియు యాజకుడు కూడాను. ఇతని కుమార్తె సిఫోరా అల్లుడు మోసే కుమారుడు హోబాబు అనువారు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన నిర్గమకాండంలో ఉన్నటువంటి పాత్రలో మోసే, మిరియాము, ఫరో కుమార్తె ఫరో, అహరోను, యెహోషువ, బెసలేలు అనేటువంటి వారు మనకి ఈ గ్రంథమందలి కనిపిస్తూ ఉంటుంటారు అన్నమాట. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య స్థలాలు ఏంటంటే మనం ఈ అధ్యాయాన్ని చూసినట్లయితే ఈజిప్టు, గోసేను, నైలు నది, మిద్యాను, ఎర్ర సముద్రము, సీనాయి ప్రదేశం, సీనాయి కొండ, ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి స్థలాలుగా కనిపిస్తూ ఉంటుంటాయి. నిర్గమకాండంలో పేర్కొనబడినటువంటి అద్భుతాలు మరి ఏ గ్రంథంలో కూడా లేవంటండి. గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిర్గమకాండంలో పేర్కొనబడినటువంటి అద్భుతాలు మరి ఏ గ్రంథంలో కూడా లేవంట. హల్లెలూయా. మరి ఈ నిర్గమకాండం గ్రంథంలో మరొక విశేషం ఏంటంటే దశాజ్ఞలు కూడా ఇందులోనే ఉన్నవి. వావ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీలు 400 సంవత్సరాల బానిసగా జీవించారు. ఫరో వారిని ఎంతగానో వేధించాడు. దాస్యం అనేటువంటిది పాపమునకు సంకేతం. ఎన్నో సంవత్సరాలుగా దాస్యంలో ఉన్నటువంటి ప్రజలకు విమోచన లభించడం ఎంతో కష్టం. వీరికి ఒక నాయకుడు అవసరం. ఈజిప్ట్లో మరి వారు పొందినటువంటి అనుభవాలు వారికి గొప్ప పాఠాలు నేర్పినవి అనమాట. దేవుడు ఏం చేశాడంటే మోసే ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ని బయటికి నడిపించాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించాలి, నిర్గమకాండం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అనమాట. ఎందుకంటే నిర్గమకాండంలో మరి ఆ యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయి. మరి 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ప్రజలు ఈ నిర్గమకాండంలోనే మనకి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. అలాగే ఈ పస్కా పండుగ వారికి వెనుకటి చరిత్రను జ్ఞాపకం చేస్తూ వస్తుందన్నమాట. హల్లెలూయా. దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా పాప దాస్యం నుంచి విడిపించాడు. యేసుప్రభు తన యొక్క శిష్యులతో రాత్రి భోజనం చేస్తూ పస్కా పండుగను ఆచరించాడు. మన స్థానంలో తాను చనిపోయి మనల్ని పాపం నుండి విమోచించినటువంటి విమోచకుడు మన యేసయ్య.
దేవుడు తన ప్రజలను బయటికి నడిపించుటకు ఈజిప్టు దేశం మీదకి తెగుళ్ళు పంపించాడు. మోసే ఇజ్రాయేలు ప్రజలను ధైర్యంతో ఎర్ర సముద్రం దాటించాడు. అలాగే దశాజ్ఞలను మోసే స్వీకరించాడు. దేవుడు అద్భుతం చేయగలడు. ఆయన మంచి నాయకుల ద్వారా మనల్ని నడిపిస్తాడు. దేవుని మాటలు మనకు ఎంతో ఉపకరిస్తాయి. అవి మనల్ని నడిపిస్తాయి, మనకు జ్ఞానం ప్రసాదిస్తాయి. తరువాత వచ్చేటువంటి తెగులు వడగళ్ళ తెగులు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. కాబట్టి ఈ మొదట 12 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు. మిగిలినటువంటి వచనాలు మన తర్వాత ధ్యానించుకుందాం. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనందరం బలపరచును గాక. ఆమె యేసేనికి వందనాలు. చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేసిన వందనం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి ప్రతి వారు విన్నది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని సహాయం చేయమని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.